వెల్కమ్ టు సుమా అడ్డా. ఈ అవ్వ అసలు తగ్గేదేలే. ప్రేక్షకులు మీ అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, మంచి మంచి మార్కులతో, అలాగే చాటింగులు లేకుండా, డేటింగ్లు అవి ఎక్కువ లేకుండా మంచిగా మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. షో ఏదైనా తమ సత్తా చూపించి, యూట్యూబ్ అయితే వ్లాగుల్లో వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని చూపించేసి ఎలాంటి కార్యక్రమం అయినా సరే దడదడలాడించడానికి వచ్చేస్తున్నారు ఈ నలుగురు సెలబ్రిటీస్. లెట్స్ వెల్కమ్ విజయ్ సన్నీ, సిరి హనుమంత్, ప్రియాంక సింగ్ అండ్ హమీదా. మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి తీసుకోండి. సరే, నాకు ఒక డౌట్. లైట్లు మనకి పైన ఉండాలి కానీ నీ చెవులకు ఉన్నాయేంటి లైట్లు? అంటే సిరి వచ్చే కంటే ముందు లైట్ వస్తుంది, ఆ తర్వాత సిరి వస్తుంది. ఎవరో ఫ్యాన్ ఇచ్చారంట కదా? లిక్కీ అని నాకు మంచి ఫ్యాన్ అని తను అమ్మ ఇచ్చిందక్క. చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది. ఒక ఫ్యాన్, ఒక లైట్ ఇచ్చింది. ప్రియాంక ఎలా ఉన్నావు? ప్రియాంక నేను బాగున్నాను. చాలా ఏళ్ల తర్వాత నువ్వు మళ్ళీ వచ్చావు కదా, ఆఫ్టర్ 9 years. ఎలా అనిపిస్తుంది? అలానే అనిపిస్తుంది. మళ్ళీ పుట్టింటికి వచ్చానన్న ఫీలింగ్ ఉంది. హమీదా, నువ్వెలా ఉన్నావు? హమీదా ఎర్రగా ఉంది. ఎర్రగా బుర్రగా ఉంది హమీదా. అది కాదు నేను రాగానే అడిగాను, ఏంటి హమీద ఇంత రెడ్ గా ఉన్నావు అంటే, రెడ్ అంటే తెలుగులో నువ్వే చెప్పన్నా. ఒకసారి చెప్పమ్మా. ఎర్ర రెడ్ ఫ్లవర్స్ లాగా ఉన్నావు అని అంటే దాన్ని వద్దమ్మా, వద్దు, పర్వాలేదు, నువ్వు ఇంగ్లీష్ లోనే చెప్పమ్మా. ఏం పర్వాలేదు. మనం ఎప్పుడైనా సరే న్యూ ఇయర్ కి రెజల్యూషన్స్ అని చెప్తూ ఉంటాం, కానీ మన ఉగాదికి మీరు ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారా? పలానా చేయాలి, పలానా చేయకూడదు అని. ఏంటి, ఏమీ లేవా? నేనైతే ఒకటి అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావు? మీరు మంచి దారిలో వెళ్ళి మంచిగా మళ్ళీ షోస్ చేయాలి. నా డైట్ మీద బాగా దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మంచి దారిలో వెళ్ళి మంచిగా అంటే అంతకు ముందు ఇప్పటి వరకు కూడా అంటే తెలిసి తెలియని ఇంకా లాక్కు తెగిపోద్ది. తెలిసి తెలియని అంటే ఏది నీకు బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టింది? ఏంటి నాకు ఇబ్బంది పెట్టిందా? చాలా ఉన్నాయి. ఆవిడకి ఇబ్బంది పెడితే ఎవడు సిగ్గుపడుతుంది సార్? అరే ఇదేమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? యాక్చువల్లీ నాకు ఫేస్ బ్లోటింగ్ ప్రాబ్లం ఉంది అక్క. నేను కొంచెం రైస్ తిన్నా సరే నాకు ఫేస్ గానీ బాడీ అంతా ఫుల్ లావుగా అయిపోయినట్లు. గ్రాస్ ఫ్రై చేయి బాగుంది. సిరి, నువ్వు నేను శుభ్రంగా తిందాం, ఓకేనా? నీకేమైనా ఉన్నాయా రెజల్యూషన్స్? మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది అక్క. ఎలా తెలుస్తాయి నీకు మంచి మంచి సినిమాలు అవుతాయా అవి అని? చేస్తే గానీ తెలియదు. ఓకే, వెరీ గుడ్. నీకు? ఇన్ని విన్నాక నా కోరికలు అన్నీ చచ్చిపోయాయి. ఆవిడేమో రైస్ తినొద్దంట, మరి గడ్డి తింటామా? సెకండ్, ఏమంట మంచి సినిమా చేయాలంట. సినిమాలే చేస్తే చాలని నేను చేస్తున్నాం ఇక్కడ. హమీదా, నువ్వు? ప్రతి నిమిషం బతికి ఉన్నట్టు ఫీల్ అవ్వడమే. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఒక్క నిమిషం ఒకసారి హూ అనమ్మా. ఊపిరి ఆడుతుంది కాబట్టి. హలో మా, నువ్వు ఫోన్ పెట్టేమా అర్జెంట్ గా. ఇటు తిరుగు, కెమెరాలు అట్లేవు. మా పెట్టేమా. ఏమైంది? సంవత్సరానికి 5 పండుగలు ఉంటాయి కదా. 5 ఏంటి, ఇంకా ఎక్కువే ఉంటాయి పండుగలు. మిమ్మల్ని చూడటమే ఒక పండుగ అండి. అయినా మీరు మేకప్ ఎందుకు వేసారండి? వద్దా, తీసేనా? ఎవరైనా సరే పూలతో డెకరేషన్ చేస్తారు కానీ పూలకి డెకరేషన్ చేస్తారండి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. అంటే
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక టీం. అంటే హమీద నాకు పక్కన ఉండే కంటే ఎదురుగా ఉంటే బాగుంటది నా ఫీల్. అయితే ప్రియాంక అండ్ సన్నీ ఒక టీము, సిరి నువ్వు నేను and ప్రియాంక ఉంటాం. వెళ్ళు అడగబే అమ్మి See you.